నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్యశ్రీ. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ డిఈ రమేష్ ఆధ్వర్యంలో హిందూపురంలో శరవేగంగా రోడ్ విస్తరణ పనులు ఎన్టీఆర్ సర్కిల్ నుండి రహమత్పూర్ సర్కిల్ వరకు పనులు ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, అందరికీ నమస్కారం అండి. మా అందరి ప్రియతమ శాసనసభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు గత మాసంలో ఇక్కడే 92 కోట్ల 50 లక్షల రూపాయలకు సంబంధించి టోటల్లో హిందూపూర్లో పట్టణాభివృద్ధి కోసం రోడ్లు, రహదారులు, కల్వర్ట్లు మరి బ్యూటిఫికేషన్ కోసం 92 కోట్లు తేవడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ మన శిలాపలకం ముందు ఇక్కడ ఎమ్మెల్యే గారు పూజ చేశారు. అదే రైల్వే రోడ్డు విస్తరణ చాలా దశాబ్ద కాలంగా జరుగుతూ ఉంది. గతంలో కూడా 70 అడుగుల రోడ్డు విస్తరణ కౌన్సిల్ ఆమోదం పొందింది. అందుకంటే 80 అడుగుల రోడ్ల విస్తరణ ఉండేది. మరి వైసీపీ ప్రభుత్వం 70 అడుగులుగా చేసి కొన్ని డిమాండ్లు ఇచ్చడం జరిగింది. అయితే 5 సంవత్సరాలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఆ శిథిలావస్థలో భవనాలు ఉన్నాయి. దీన్ని మన ఎమ్మెల్యే గారు ఛాలెంజ్గా తీసుకొని ఈ రోడ్డుని టేకప్ చేయాలి, 70 అడుగుల రోడ్డు చేయాలనేసి మరి ప్రతిపాదన చేసి 92 కోట్లుగా హిందూపురాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగా ఈరోజు రోడ్డు విస్తరణ కార్యక్రమం ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ రైల్వే రోడ్డు విస్తరణ పనులు వేగవంతం అయ్యాయి. అయితే ఇప్పటికే నంది సర్కిల్ నుంచి మన బాలాజీ సర్కిల్ వరకు కూడా అర్త్ వర్క్ జరుగుతూ ఉంది ఒక్కొక్క. అయితే ఇక్కడ కొన్ని కోర్టు చిక్కుల కారణంగా మరి పెండింగ్లో ఉన్న కొన్ని భవనాల విషయం గురించి అనేక సార్లు మరి కోర్టు చిక్కులకు సంబంధించి మేము కూడా మున్సిపాలిటీ తరఫున రిట్ వేయడం జరిగింది. అయితే వారు సమాధానం ఎట్టకేలకు మొండిగా ఉండడంతో మరి నిబంధనల ప్రకారమే ఇక్కడ రోడ్ వైండింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఎటువంటి కోర్టు చిక్కులనా మాకు మున్సిపల్ కౌన్సిల్ మా తర్వాత మేము కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైనా బట్టి ఇక్కడ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ యొక్క రోడ్డు విస్తరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటికే అనేక భవనాలు టీడర్ ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని భవనాలు టీడర్ ఇవ్వాల్సి ఉంది. మరి అదే డెమాలిష్ ఛార్జెస్ కూడా సోమవారం నుంచి ఇచ్చే ప్రయత్నం మున్సిపాలిటీ చేస్తుంది. అయితే నిబంధనలకు అనుగుణంగా ఏ భవనాలు స్థలం కోల్పోయిన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ పరంగా వాళ్ళకి రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని కూడా మేము దృష్టిలో ఉంచుకొని ఈ రోడ్డు విస్తరణ పనులు జరుగుతూ ఉన్నాయి. దానికి ప్రజలు కూడా సహకరిస్తున్నారు. మరి త్వరలోనే ఇక్కడ 70 అడుగుల రోడ్డు జరుగుతుంది. 35 అడుగులు కుడివైపు, 35 అడుగులు ఎడమవైపు, మధ్యలో దాదాపు 4 అడుగుల డివైడరు, డ్రైనేజు, పార్కింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఒక అందమైనటువంటి రోడ్డు హిందూపూర్ ప్రజలు చురుకాలంగా ఉన్నటువంటి ఎదురు చూసుకొని ఈ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా జరగబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి కోర్టు చిక్కులను కూడా అధిగమిస్తూ మేము ముందుకెళ్తున్నామన్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం.